నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందనేటువంటి ఆరోపణలు, విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకని అంతలా స్పందించట్లేదు? బలం పుంజుకుంటాము, బలపడతామని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున జరగాల్సినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లీడర్లను కూడా కంట్రోల్ చేయలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ లీడర్ ఇందిరా శోభన్ గారు. ఇందిరా గారు నమస్కారం, ఎట్లున్నారు మీరు? బాగున్నా, ఫైన్, గుడ్. చాలా రోజులైంది మీతో మాట్లాడి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది తెలంగాణలో? చాలా బాగుంది. అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేర్చాలి, ఆర్థిక వ్యవస్థను ఎట్లా గాడిలో పెట్టాలి, ప్రభుత్వాన్ని పార్టీని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా గ్రాఫ్ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి దీన్ని మనము ఇంకొక స్టేట్స్కి, అదర్ స్టేట్స్కి మనము ఎట్లా రోల్ మోడల్గా చూపించాలి, అట్లా దాంట్లో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా మీకు బయట వాళ్ళకి కొంచెం డిఫరెంట్ కనబడుతున్నట్టుంది. బట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పబ్లిక్ ఇచ్చినటువంటి మాట ఎలా నెరవేర్చుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అన్నది. సో బట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేదు. రెండవది, వాళ్ళ అస్తిత్వం కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రోజు ఏదో ఒక దాంట్లో మనం ఒక ఇష్యూలో ప్రతిదాన్ని కూడా పొలిటైజ్ చేసి మాట్లాడాలి. సో వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ మధ్యలో నువ్వా నేనా, సెకండ్ ప్లేస్ ఎవరము అనే దాంట్లో పోటీలో ఉన్నారు. కాబట్టి బీజేపీని పక్కకు వేయాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ మేము లైమ్ లైట్లో ఉందని చెప్పుకోవాలి. రేపు లోకల్ బాడీ రాబోతుంది కాబట్టి ఆ లైన్లోనే చౌకబారు పాలిటిక్స్, చౌకబారినట్టు మహిళల పైన తీవ్ర ఆరోపణలు, రకరకాల ఇలాంటి స్టేట్మెంట్లు మనం చూస్తున్నాం తప్ప ఎక్కడా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ రియల్గా ఎప్పుడు కూడా దాని బేస్ ఎప్పుడు కూడా కార్యకర్తలు, ప్రజలే దాని యొక్క బేస్. సో దాని బేస్లోనే వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను తీసుకున్నటువంటి అన్ని యాంగిల్లో కనుక మీరు గమనించినట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి గ్రౌండ్లో మీన్స్ ఆర్థిక వ్యవస్థ. మనం ఏ పని చేయాలన్నా దానితో ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థ. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి చక్కదిద్దుకునే పని. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో ఏముంది అన్నది గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి మనకి ఎంత లేదన్నా ఒక 2-3 months పడుతుంది దాంట్లోనే. సో అదంతా రెక్టిఫై చేసుకున్న సందర్భం అవ్వగానే ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా కాన్సన్ట్రేషన్ పరిపాలన పైన పెట్టినారు. ఆ పరిపాలన పెడుతూ చేసినటువంటి దాంట్లోనే గత ప్రభుత్వం ఏం చేసిందో వాళ్ళ తప్పులన్నీ కూడా ఎత్తి చూపే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వాటిని మినిమైజ్ చేయాలి, అవి సైడ్ ట్రాక్ చేయాలంటే ఏం చేయాలి? కేటీఆర్, హరీష్ రావు గారు పొద్దున్న లేస్తే మేము ఇచ్చినటువంటి వాటిలో నెగిటివ్ స్టేట్మెంట్స్ చేయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి. కార్యకర్తలు ఖాళీగా ఉన్నారు, కార్యకర్తలకు భరోసా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు ఇక ఎన్ని రోజులున్నా బీఆర్ఎస్ పరిస్థితిలో ఇంతే అని అనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సందర్భంలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే మనం గ్రౌండ్లో ఉన్నాం, మనం పోరాటం చేస్తున్నాం, మనం ప్రజల మధ్యలో ఉన్నాం చెప్పుకోవడం కోసం మాత్రమే ఇవాళ ఆనాడు కౌశిక్ స్టేట్మెంట్ అయినా, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా వీళ్ళు మాట్లాడుతున్నాం అన్నీ కూడా అదే ఎపిసోడ్లో కానీ మనం చూడాలి తప్ప వేరే రకమైనటువంటి దాంట్లో చూడాల్సిన అవసరం లేదనేది నా యొక్క ఒపీనియన్. ఇందిరా గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఆడవాళ్ళ మీద స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది, ఆ తర్వాత కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్లు, ఇవన్నీ అన్నప్పుడు వెరీ లేటెస్ట్ ఎపిసోడ్ కొండా సురేఖ ఎపిసోడ్. వాళ్ళెవరో అన్నారంటే ఓకేలే, వాళ్ళకి ఇప్పటికీ వివక్ష అనేదో ఇంకా చిన్న చూపు ఉందనుకోవచ్చు. బీయింగ్ ఏ ఉమెన్, బీయింగ్ ఏ మినిస్టర్, తను చేసినటువంటి కామెంట్స్ గురించి కాంగ్రెస్ పార్టీ పెద్దగా స్పందించట్లేదు. కాకుంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకొక స్టేట్మెంట్, బీసీ మహిళ అంతలా అటాక్ చేయకండి, వదిలేసేయండి. బీసీ మహిళ అయితే చేయాలా? అక్కడ ఉన్నటువంటి పదవి కావచ్చు, లేకుంటే ఇంత ఎక్స్పీరియన్స్, మహిళల్ని ఇంత టార్గెట్ చేసి మాట్లాడడం ఎట్లా చూస్తున్నారు అసలు? ఇప్పుడు ఒక ఉమెన్ జర్నలిస్ట్గా మీకు చాలా అనుభవం ఉంది. మహిళల పట్ల ఈ సమాజంలో ఎలాంటి చిన్న చూపు ఉంది, ఏ రంగంలో నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే మహిళల పట్ల ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. మనం ఎంత కష్టపడ్డా కూడా అల్టిమేట్గా మహిళ అనగానే మహిళ కదా అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే
టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా వాళ్ళకి మహిళల పట్ల ఎప్పుడు రెస్పెక్ట్ లేదు. మహిళలకు సంబంధించి చాలా చిన్న చూపు చులకన భావం వాళ్ళలో ఉంది. సో ఆ భావంతో ఎప్పటికప్పుడు చౌకబారు స్టేట్మెంట్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో అంటే వాళ్ళ గవర్నమెంట్ పోయిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతక్క విషయంలో కానీ సురేఖక్క విషయంలో కానీ ఇలా వాళ్ళు పార్టీకి సంబంధించిన మాలాంటి వాళ్ళము ఏదైనా ఇష్యూని మేము అటాక్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన సందర్భంలో కానీ చాలా ఫిల్తీ లాంగ్వేజ్ వాళ్ళది కింద మనం చూస్తాం. సో డిఫరెంట్ అకౌంట్స్తో ఫేక్ అకౌంట్స్తో దాదాపు ఒక 300-400 అకౌంట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు నాకు తెలిసి. అలాంటి వాటి నుంచి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సీతక్కని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటుంది ఆమె. పొద్దున్న లేస్తే ఒక కామన్ ఉమెన్ లాగా, అసలు బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళు కూడా అట్లా ఉండరు. సీతక్క ఆమె స్టైలు, ఆమె వర్కింగ్ అంతా ఆ రకంగా ఉంటుంది. ఆమె అంతా అట్లాగే మూవ్ ఆన్ అవుతుంది. ఆమెను కూడా ట్రోల్ చేసి అసెంబ్లీ సాక్షిగా వెనక ఇద్దరు పొన్నమన్న తర్వాత ఇంకో సోదరులు మాట్లాడుతున్నప్పుడు దాన్ని కూడా మీరు నెగిటివ్గా ట్రోల్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి ఇష్యూ స్పీకర్ గారు సీరియస్గా దాన్ని ఖండించారు. ఆ రోజు మాట్లాడినారు సీరియస్గా ఆయన. రెండో విషయం సురేఖక్క విషయంలో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి తీరుని బాధ కలిగించినటువంటి విషయం. అక్కడ ఒక దండ అంటే ఒక మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి ఆమె మంత్రిగా, అధికారిక మంత్రిగా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు రఘునందన్ అన్న ఒక ఎంపీగా ఆమెకు ఒక నూలు దండ వేశారు. నూరు దండ వేస్తే దాన్ని షాదీ ముబారక్ అనే లైన్లో ఒక నెగిటివ్ మెసేజ్ వచ్చే విధంగా హరీష్ రావు గారి బొమ్మ ఉన్నటువంటి దాని నుంచి మీరు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి? బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా, మహిళలంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఏం చేయాలి? ఎవరో ఇది దానిని మీరు పెట్టినట్టుగా ఉంది, ఎవరి ద్వారా జరిగిందో మాకు తెలియదు, ఇది ఫేక్ అకౌంట్ ఏమైనా అయితే అయ్యుండొచ్చునేమో, మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని కేటీఆర్ గారు మాట్లాడుంటే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన గౌరవం పెరిగేది, హుందాతనం పెరిగేది. హరీష్ రావు అయితే సారీ చెప్పారు కదా, ఇలాంటి అసలు సంఘటనలు జరగకూడదు. ఎగ్జాక్ట్ అదే సారీ చెప్పిన. ఇప్పుడు సారీ గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. సారీ చెప్పినారు, సంతోషం. కానీ దీనిని మీ దగ్గర చాలా రోజుల నుంచి ఈ ఫేక్ అకౌంట్ల గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మీరు రెక్టిఫై చేయాలి కదా, మీరు రెక్టిఫై చేయలేదు. రెక్టిఫై చేయకుండా జరిగిన దానికి ఇంకిత ఆజ్యం పోస్తూ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. సో సురేఖక్క ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఆమె బాధపడి ఏడ్చిందో ఆ నెక్స్ట్ డే మీడియాలతో చిట్ చాట్ చేశారు కేటీఆర్ గారు. చిట్ చాట్ చేసి ఏమన్నారు? దొంగ ఏడుపు అని మాట్లాడినారు. అంటే మండుతున్న పుండు పైన కారం జల్లినట్టుగా మీరు ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు జనరల్గా ఉమెన్ చాలా ఆవేశంగా ఉంటారు. సో ఆమె బాధపడుతున్న దానికి అది అవ్వక ముందుకే ఆమె ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మంత్రిగా చేసినటువంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేసింది ఆమె. సో అలాంటి ఆ వ్యక్తి ఆ పట్ల మీరు అలాంటి మాట్లాడినప్పుడు ఆ ఆవేశంలో ఈ సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల ఆమె మాట్లాడింది. ఆమె మాట్లాడినలో చేసిన పొరపాటాల్లో ఒకటేంటి అని అంటే పేరును ఉచ్చరించడం మాత్రమే ఆమె చేసినటువంటి. కానీ ఈ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు సినీ ఫీల్డ్లో సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ బాధితులని సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. కొన్నిసార్లు అలా పేర్లు పెట్టే మనం మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. రెండో విషయం, ఇవాళ డ్రగ్స్ ఈ 10 సంవత్సరాల్లో అత్యధికంగా డ్రగ్స్ వీళ్ళ పీరియడ్లో జరిగినటువంటివి. వాళ్ళ బావమరిది స్వయాన వాళ్ళ బావమరిదియే ఆయన క్లబ్బులు నడిపినటువంటి సందర్భాలు. సో ఇట్లా చాలా ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు వాళ్ళ గురించి చెప్పినప్పుడు. అంటే వీటన్నిటికీ ఆజ్యం పోసింది మీరు. వీటన్నిటిని కూడా వీటన్నిటిని దాచివేస్తూ మీరు సురేఖక్క గారిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఆమె ఆవేశంలో ఆమె మాట్లాడిన దానికి ఆమె జరిగిన దాన్ని ఆమె వెంటనే రెక్టిఫై చేసుకొని క్షమాపణ అయిపోయింది. సారీకి మించిన పశ్చాత్తాపం లేదు కదా. ఇప్పుడు ఇందాక హరీష్ రావు గురించి సారీ చెప్పారు కాబట్టి సారీకి మించిన పశ్చాత్తాపం లేదు. సారీ చెప్పినాక కూడా పదే దాన్ని మీరు కంటిన్యూగా మూవ్ ఆన్ చేయడం అన్నది అది ఎంతవరకు కరెక్ట్? సోషల్ మీడియాలో ఎన్నడో మరి ఏం మాట్లాడారో తెలియదు. సురేఖక్క తనకు సంబంధించినటువంటి ఇంకా 2 వ్యక్తులు మాట్లాడినటువంటి ఒక ఫిల్తీ లాంగ్వేజ్ వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో భగవంతుడు మనకు సంబంధం లేని విషయం. బట్ దానిని సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెట్టి పోస్ట్ చేసే నైతిక హక్కు నీకున్నదా? నువ్వు కూడా ఒక ఉమెన్ అని నువ్వు ఆలోచించినావు కదా. అవతల ఆడబిడ్డలు నష్టం జరిగింది మీరు మాట్లాడుతున్నారు కదా, మరి మీరు చేపియొచ్చా? మీ సోషల్ మీడియా పని చేయొచ్చా? ఒక అవతల ఎక్టోరో తెలియదు కానీ ఒక మంత్రిగా ఉంది, ఆమెకు ఇంత ఇజ్జత్ ఉన్నది కదా. ఆమె ఇజ్జత్ పూర్తిగా తీసేటట్టుగా మీరు మొత్తం అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి పెట్టినారు కదా. మనం దాన్ని ఇమాజిన్ చేసుకోగలమా? ఇంకొకరు నార్మల్ ధైర్యం లేని ఉమెన్ అయితే ఏమైనా చేసుకోగలుగుతుంది. అంత దరిద్రంగా ఉంది. అట్లాంటి వీడియోస్ మీరు సర్క్యులేట్ చేస్తారా? స్టిల్ ఇంకా సర్క్యులేట్ చేస్తున్నారు ఆ వీడియోస్ని.
అది చేయొచ్చా? అంటే మళ్ళీ ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత కూడా సురేఖ గారు ఇంకొక మాట కూడా అన్నారు, అసలు తను ఎందుకు విడాకులు తీసుకుందో తెలియదు, ఇప్పటిదాకా చెప్పలేదు కాబట్టి అదేమన్నా అయ్యి ఉంటుందేమో చెప్పాలన్నట్టుగా మేము మా మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని. ఆమె విడాకులు ఎందుకు తీసుకుంది ఆమె వ్యక్తిగత, ఆమె పర్సనల్, మనకు సంబంధం లేని విషయం. ప్రతి ఫ్యామిలీలో కుమ్మరికుండి ఉంటుంది, ప్రతి ఇంటికి ఆ పోయింది, ఏమైనా పంచాయతీలు వాడుకున్నాయి, అది మనకు సంబంధం లేని విషయం. బట్ ఆమె మాట్లాడిందల్లా కేవలము కేటీఆర్ బాధితుల లైన్లో ఆమె ఆ లైన్ తీసుకొని ఆమె మాట్లాడున్నారు. ఆ లైన్లో మాట్లాడలో ఈ సమాజంలో చాలా మందికి ఏం తెలుసు, సినీ ఫీల్డ్లో ఏం జరుగుతుందో అందరికి తెలుసు, బయట ఏం జరుగుతుందో అందరికి తెలుసు. బట్ ఆ పేరు ఉచ్చరించడం ద్వారా ఏమైందంటే ఇది కంప్లీట్గా కేటీఆర్ గారు దీన్ని సైడ్ ట్రాక్ పట్టించారు. సైడ్ ట్రాక్ పట్టించి ఏం చేశారు, నాగార్జున గారి యొక్క ఎన్కన్వెన్షన్ సెంటర్ ఈ ప్రభుత్వం కూలదోసింది కాబట్టి ఇది అవకాశంగా వాడుకోవచ్చు, 2 రకాలుగా ఇది బెనిఫిట్ పొందొచ్చు అని కేటీఆర్ గారు చాలా ప్లాన్డ్గా దీనిని మూవ్ ఆన్ చేశారు. ఎందుకనంటే వాళ్ళిద్దరి మధ్య సత్సంబాలు మంచిగానే ఉన్నాయి వాళ్ళకి. ఎందుకు ఎన్కన్వెన్షన్ సెంటర్ వాళ్ళ పీరియడ్లో అట్లాగే ఉండేది కదా, సమంత గారికి ఆ రోజు వాళ్ళు పెద్ద పీఠం ఇచ్చారు కదా. సో ఇట్లాంటి అన్ని లైన్లో వాళ్ళకి బాగానే ఉండేది రిలేషన్ కాబట్టి మేబీ ఇదేమన్నా వాడుకునే ప్రయత్నం చేశారేమో. పొలిటికల్ లైన్ పూర్తిగా సినిమా వైపుకి నుంచినప్పుడు ఇది ఈ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే దాంట్లో రాహుల్ గాంధీ గారి ఇమేజ్ని దెబ్బతీయొచ్చు, ఇవాళ ఆ పార్టీ యొక్క ఇమేజ్ని దెబ్బతీయొచ్చు. ఇలాంటి లైన్లో కేటీఆర్ గేమ్ ఆడుతుందని చెప్పాల్సిన పరిస్థితి. మరి అయితే ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఎందుకని ఇంకా రెస్పాండ్ అవ్వలేదు? అమలా ట్యాగ్ చేశారని చెప్పేసి అమలాని కూడా తిట్టారు, లేకుంటే అమలా చేసినటువంటి వీటిని కూడా తప్పు పట్టారు కాంగ్రెస్ లీడర్లు. బట్ ఎందుకు అధిష్టానం ఇంకా రెస్పాండ్ అవ్వలేదు? అసలు ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇప్పుడు ఒక మాట చెప్తాను, చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు ఒక బాధ్యతమైనటువంటి పొజిషన్లో మనం ఉన్నప్పుడు దానిని ఒకసారి సారీ చెప్పేసిన తర్వాత సెన్సిటివ్గా వదిలివేస్తే అక్కడికి అది ఫుల్ స్టాప్ పడిపోతుంది. అలా కాకుండా మనము చిలువలు పలవలైనట్టుగా రెచ్చగొట్టినట్టుగా మనం పదే పదే దానిని ఉటంకించి మాట్లాడడం వల్ల ఏమవుతుంది, ఆ ఇష్యూ ఇంకా రాజుకుంటూ పోతూనే ఉంటుంది. ఇవాళ అంత మాట్లాడిన తర్వాత కూడా నాగార్జున గారు పరువు నష్ట దావా వేశారు. ఇవాళ పేపర్ స్టేట్మెంట్లో కూడా చూశాను, అలా చిన్న కొడుకు కూడా స్పందించి అతను కూడా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. పార్టీ తరపు నుంచి మా ప్రెసిడెంట్ చెప్పారు, సినీ ఫీల్డ్ వాళ్ళు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల గౌరవంగా ఉన్నారు, బాగున్నారు, మేము కూడా అలాగే ఉన్నాం, జరిగింది జరిగిపోయింది, ఆమె వైపు నుంచి క్షమాపణలు కూడా చెప్పారు కాబట్టి ఇక వదిలేయండి దీంతో అన్నప్పుడు మన ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేయడం బాగుంటుందన్నది మా యొక్క ఉద్దేశం. సో దీన్ని అగైన్ మనం రిపీట్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ అన్నది ఈ సమాజం పట్ల పడుతుందన్నది మనం గుర్తు. ఎందుకంటే అటు వాళ్ళు సెలబ్రిటీసే, ఇటు ఈమె కూడా పబ్లిక్ ఫిగరే. సో ఇట్లా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో అవి రెచ్చగొట్ట వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఈ సమాజాన్ని పట్ల దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అన్నది మనం గమనించాలి. కాబట్టి దానిని మనం మినిమైజ్ చేయడం కోసము. సో ఇప్పుడు ఇవాళ సురేఖక్క విషయంలో పదే ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ సోకాల్డ్ మాట్లాడిన వాళ్ళందరూ కూడా గతంలో సినీ ఫీల్డ్లో చాలా ఇష్యూస్ జరిగినాయి. చంద్రబాబు నాయుడు భార్యకి జరిగింది, పవన్ కళ్యాణ్ భార్య విషయాల్లో జరిగింది, తర్వాత ఇక్కడ శ్రీరెడ్డి విషయంలో జరిగింది, ఇట్లా రకరకాలుగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో నిజంగా ఏంటంటే మా అసోసియేషన్ కూడా స్పందించింది. సో మా అసోసియేషన్ కూడా ఇవాళ అవన్నీ వాళ్ళ ఇంటర్నల్లో ఉన్నటువంటివి కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎస్, మీరు ఒక బాధ్యతగా అండగా మీ ఫీల్డ్కి సంబంధించిన అటాక్ జరిగినప్పుడు మీరు మాట్లాడాలి, దాన్ని మనం రెస్పెక్ట్ చేస్తాం, గౌరవించాలి. బట్ కానీ ఇది అన్ని దగ్గరలా ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఇందిరా గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కేటీఆర్కి నాగార్జునకి మధ్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంకా దాన్ని లాగుతున్నారు అనేది. అయితే కక్ష సాధింపు ఏమన్నా కాంగ్రెస్ చేస్తోందా? ఎందుకంటే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూల్ చేయడమే కాదు, అప్పటిదాకా జరిగినటువంటి అక్కడ వాణిజ్య కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి డబ్బు వసూలు చేయాలి అనే మాట మీద కేసు కూడా వేశారు. అంటే ఇప్పటికీ కూడా వదిలిపెట్టే ఉద్దేశం అసలు కాంగ్రెస్ పార్టీకి లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సోకాల్డ్ చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా జైల్లోనే ఉండాలి. బట్ ఇప్పటివరకు మేము అలాంటి పనులు చేయలేదు కదా. చాలా అధికారులకు అప్పచెప్పినప్పుడు ఒక సిస్టానికి వదిలేసినప్పుడు ఆ సిస్టమ్ దాని పనిది చేసుకుంటాను వెళ్ళింది. సో ఒక ఎన్కన్వెన్షన్ సెంటర్ అన్నది నువ్వు ఇల్లీగల్గా కట్టినటువంటి కన్స్ట్రక్షన్ని ఆటోమేటిక్గా అది కూలగొట్టొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగానే ఈ ప్రభుత్వం పనిచేసింది తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, నాగార్జున గారికి గెట్టు పంచాయతీ లేదు కదా, భూముల పంచాయతీ లేదు కదా, డబ్బుల పంచాయతీ లేదు కదా, మీకు మాకేంటి? సో మీరు కూడా ఒక సిటిజన్, మీరు ఒక మాట చెప్తే ఒక 10 మంది మీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వైపుకి పబ్లిక్లో 24 గంటలు ఉండాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అలాంటి నెగిటివ్ పాయింట్ చేస్తారు చెప్పండి? అతని పైన మాకేమి, అతనేమన్నా మాకు నెగిటివ్ పర్సన్ ఏం కాదు కదా. సో అధికారం ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఉంటారు, దాన్ని ఎవరు మనం కాదనం. కానీ ఎన్కన్వెన్షన్ సెంటర్లో ఇదే కేసీఆర్ గారు
తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు మాట్లాడినారు. తెలంగాణ వచ్చిన తర్వాత అయ్యప్ప సొసైటీ నుంచి ఎన్కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళదా అనేది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అన్నది కదా ప్రశ్న ఇవాళ మనం మాట్లాడుకున్నది. సో ఆ లైన్లో మీరు చేయలేనటువంటి పని నేను చేసినని చెప్పారు. తప్పేముంది దాంట్లో? ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి మీరు సపోర్ట్ చేస్తారో చెప్పండి, ఇల్లీగల్ పనులకు మీరు సపోర్ట్ చేస్తారో చెప్పండి. పోనీ ఆ స్టేట్మెంట్ అని ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ ఇల్లీగల్గా చేసే వాటికి అండగా ఉంటుందని స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు ఇవ్వండి, ప్రజలు ఏం చెప్తారు సమాధానం చూద్దాం. ఇల్లీగల్గా జరిగాయి కాబట్టి మీరు చేయలేకపోయారు కాబట్టి మేము చేసి చూపిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా హైడ్రా కావచ్చు లేకుంటే మూసీ కావచ్చు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాటకి ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు కావచ్చు, హామీల అమలు కావచ్చు, రైతు బంధు, రైతు రుణమాఫీ కావచ్చు, దళిత బంధు, వీటన్నిటి మీద దేని మీద ఫోకస్ పెట్టట్లేదు. ఇంక్లూడింగ్ నియామకాలు, పెన్షన్లు, వీటన్నిటినీ సైడ్ ట్రాక్ పట్టించడానికి డైవర్షన్ కోసమే హైడ్రా అండ్ మూసీ అని తీసుకొచ్చారు అనేమాట. ఇప్పుడు అందుకే అంటున్నా, పొలిటికల్ స్టేట్మెంట్ అంటే పచ్చకామర్లకి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. వాళ్ళకి మేము ఏం చేసినా కనిపిస్తలేదు. వాళ్ళకి ఏంటంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీ చుట్టూ ఒక ఇష్యూ చెప్పుకోవాలంటే కలవనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కింద ఉన్నటువంటి వార్డు స్థాయి మెంబర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారు, కలుస్తున్నారు, ప్రజా దర్బార్లు ఏర్పాటు చేశారు. అది పార్టీ ఆఫీస్ అయి ఉండొచ్చు, కలెక్టర్ ఆఫీస్ అయి ఉండొచ్చు, అదే స్పెసిఫిక్గా ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే అయి ఉండొచ్చు. సమస్యల పరిష్కారం వైపుకి ఒక కార్యక్రమం తీసుకున్నారు. రెండవది, ఇచ్చినటువంటి 6 స్కీమ్లలో ఇమీడియట్గా ఫస్ట్ స్కీమ్ ఏంటి? వచ్చిన 24 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణం చేశారు. దాన్ని కూడా చిల్వల పలులుగా మాట్లాడుతూ బ్రేక్ డాన్సులు చేయండి అనే లెవెల్లో కేటీఆర్ గారు మాట్లాడినారు. సో అంత కుసంస్కారం నాకు లేదు. ఎందుకంటే ఆడపిల్లలు, మహిళలు అనగానే 10 రూపాయల్లో నాకు 5 రూపాయలు మిగిలిన చాలా అని అనుకునే తత్వము మహిళల్లో ఉంటుంది. సో ఆ బస్ కిరాయిలు తను వెళ్ళేటువంటి దాంట్లో నెలకు ఎంత లేదన్నా 1000-1500 రూపాయలు ఆ మహిళకి సేవ్ అయితే ఇంటి ఖర్చుల కన్నా ఉపయోగపడుతుందని ఆలోచిస్తుంది. ఆ నేపథ్యంలో, ఆ కోణంలో రేవంత్ రెడ్డి గారు ఒక మహిళలకి అవకాశం ఇస్తే బెటర్ అన్నది. ఇది అక్కడ మన ఢిల్లీలో కూడా ఉంది, ఫ్రీ మహిళలకి ఉచిత ప్రయాణం అనే దానికి. సో అంటే ఇవాళ కొత్తగా ఈ రాష్ట్రంలోనే మొదలుపెట్టి నష్టం మంచి చేస్తున్నాం. మహిళలకు ఎంత ఇచ్చినా తక్కువేనండి, ఇస్తే తప్పేంటి అని అడుగుతున్నాను నేను. ఇల్లంతా పొద్దున్న బట్ ఓన్లీ మహిళలకు చేసామంటున్నారు, ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. కానీ మిగతావి ఏవైతే ఉన్నాయి 6 గ్యారంటీ స్కీమ్లు, మీరు అనుకున్నటువంటి 100 రోజులు అయిపోయాయి, సోనియా గాంధీ జన్మదినం ఇలాంటివన్నీ అయిపోయాయి, అండ్ ఇప్పుడు 1 ఇయర్ రాబోతోంది మళ్ళీ ప్రభుత్వం. డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి 6లో నేను మీకు ఒకటే చెప్పాను, ఇంకా 4 మీకు చెప్తాను. దాంట్లో ఉచిత బస్ కంప్లీట్ చేశారా? ఎవ్రీ మంత్ దాని ద్వారా ఆర్టీసీకి బెనిఫిట్ అవుతుంది. సో గవర్నమెంట్ నుంచి ఆర్టీసీకి అమౌంట్ వెళ్తుంది. దాదాపు ఇప్పటివరకు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తారు. దాని ద్వారా ఒక 1400 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి వెళ్ళినాయి ప్రభుత్వం నుంచి. నష్టంలో ఉన్న ఆర్టీసీ వాళ్ళ లాభాలకు వచ్చే పరిస్థితి వచ్చింది దాని ద్వారా. ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ కదా. సో ప్రభుత్వం నుంచి నిధులు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దానికి కొంత బెనిఫిట్ జరిగింది కదా. రెండో విషయం, ఇవాళ ఏమంటారు, 500 రూపాయల సిలిండర్కి సంబంధించి 500 సిలిండర్లు కూడా ఇవాళ స్టార్ట్ చేశారు కదా. నేను స్వతహాగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరిగి వాటికి ఉన్నది ఏం జరుగుతుందని నేను వెళ్ళొచ్చినటువంటి దాన్ని నేను ప్రాక్టికల్గా చెప్తాను, ఇంప్రాక్టికల్ చెప్పట్లే. మూడో విషయం, ఇవాళ వాళ్ళకి కరెంటు బిల్లు 200 రూపాయల యూనిట్, 200 యూనిట్లకి ఎంత లేదన్నా మినిమం 1800 రూపీస్ వాళ్ళ ఒక మహిళకి ఒక ఇంటికి సేవ్ అవుతుంది. సో అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకెవరికైనా ఆ స్కీమ్ అమలు కాకలేకపోతే గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో వాళ్ళని ఎవరైనా మీ బాధ్యులు మీ దగ్గరికి వస్తే ఆ భరోసా ఇచ్చే విధంగా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మీరు పని చేపిస్తే నిజమైన ప్రతిపక్షంలో మీరు ఉన్న వాళ్ళు అవుతారు. మేము ప్రతిపక్షంలో అదే పని చేసినాం కదా. మీ స్కీమ్లను ఎత్తి చూపుతూ మీరు తప్పు చేస్తారని చెప్పి దాన్ని రెక్టిఫై చేయడం కోసం మేము తిరిగినాం. మరి అట్లా చేస్తాం. మీరు అట్లా లేదు, కేవలం ట్విట్టర్లో ట్వీట్ చేయాలి, వీళ్ళని బ్లేమ్ చేయాలి. ఇవి 2 పనులు మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు. మీరు ప్రజాక్షేత్రంలో తిరగంటే తెలుస్తుంది. మూడో విషయం, ఇవాళ ఇండ్లు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వడానికి దసరా పండగకి ఇండ్లు ఇస్తామని చెప్పేసి, దసరా పండుగ బతుకమ్మ చీరలు ఏమయ్యాయి అనేది ఉంటది కదా. బతుకమ్మ చీరలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆర్డర్ పెట్టినారు. బతుకమ్మ అంటే మనకి ఇంకా టైం ఉంది. బేసిక్గా ఏంటి అని అంటే, నగదు బదిలీ చేయాలా, వాళ్ళకి చీరలు ఇవ్వాలా అన్న లైన్లో ఆగుండింది. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల వాళ్ళు స్కీమ్ మొదలుపెట్టి చేసిన దాంట్లో పాలిస్టర్ చీరలు, సూరత్కు తెచ్చినటువంటి చీరలు తీసుకొచ్చి మహిళలను అది కొంతమందికి ఇచ్చాము, అప్పుడు ఉన్నటువంటి డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ అనేది లేదు. నో వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏంటి అని అంటే, రేషన్ కార్డు బేస్లో 64 లక్షల మంది వాళ్ళు ఉంటే వాళ్ళకి అవి పెట్టి ఇచ్చినారు. వాళ్ళు రేషన్ కార్డు తీసుకెళ్ళి ఇస్తే చీరలు ఇచ్చారు వాళ్ళు.
వాళ్ళు. బట్ ఎందుకంటే ఆ స్కీమ్ పెట్టినప్పటి నుంచి చివరి దాకా నేను ఎవ్రీ బతుకమ్మకి నేను వీడియో చేసి మాట్లాడాను కాబట్టి మీకు తెలియజేస్తాను. మరి ఇప్పటికి 5 రోజులే ఉంది, పండగ ప్రారంభమై 4 రోజులు అయిపోయింది, అసలు ఇస్తారా ఇవ్వరా? పండగ సద్దుల బతుకమ్మ కదా, మన జనరల్ గా ఆడపిల్లలు అని అంటే సద్దుల బతుకమ్మ పండగకి మేజర్ గా మనం ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఇంకా టైం ఉంది. 10th వరకు, ఇవాళ ఇంకొక 5 days టైం ఉంది. ఆర్డర్ కూడా ఇచ్చారు, మన సీతక్క మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇవి చీరలు కూడా మేము వాళ్ళ ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పారు. వాస్తవానికి అంటే రేవంత్ అన్న అనుకునేది ఏంటంటే నగదు మనము ఎంతో అంత వాళ్ళ అకౌంట్లో చేరిస్తే దానికి ఇంకా కొంచెం అమౌంట్ వాళ్ళు యాడ్ చేసుకొని వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు పండగ పూట. ఎందుకు మనం ఏదో ఇచ్చి వాళ్ళకి నచ్చకపోతే, జనరల్గా ఎవరము కూడా మనకు నచ్చింది అని ఉంటుంది కదా, ఆ లైన్లో ఆలోచించారు. బట్ ఇది దీనివల్ల మళ్ళీ ఏమవుతుందన్న దానికి మళ్ళీ ఆర్డర్ పెట్టేసి చేస్తున్నారు. అయితే ఇట్లా జరిగినటువంటి దాంట్లో ఇవాళ ప్రతిసారి మీరు హైడ్రాని ముందుకు తీసుకొచ్చి మూసీని ముందుకు తెచ్చి, అంటే ఏమంటారు, బోడుగుండుకు మోకాలకు తేడా లేకుండా మాట్లాడుతారు వాళ్ళు. ఇవాళ హైడ్రా అనేది పూర్తిగా చెరువులను FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని అక్రమ కట్టడాలని అది సరిచేయడం కోసం మాత్రమే ఇవాళ హైడ్రా పనిచేస్తుంది, వాటిని కాపాడే పనులు. ఇవాళ అదే మూసీకి సంబంధించి ఏంటంటే కంప్లీట్ మూసీ అనేది ఆ మూసీ రివర్ మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ BRSలో పెట్టారు. ఆ కార్పొరేషన్ కింద అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి, అంటే వాన పడితే పొంగి పొర్లుతూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు మునిగిపోయి వర్షాలు వస్తే ఆగమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సుందరీకరణ కోసం అంటే వాళ్ళకి ఒక పర్మనెంట్ ప్లేస్ ఇచ్చి, వాళ్ళకు మంచి డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఏదో ఒక వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చని ప్రభుత్వం ఆలోచించింది, తప్పు కాదు కదా అది. సో ఇవాళ ఆ సుందరీకరణ అంటే ఏమనుకుంటున్నారంటే పేదోని తీసి రోడ్న పడేసి చెట్లు పెడితే అది మాకు పనికొస్తుందా అని మాట్లాడుతున్నారు చాలామంది. కానీ అది కాదు. సుందరీకరణ మీన్స్ అక్కడ మీరు ప్రతిసారి ఆ మురికి కుంపల్లో ఉంటూ ఆ వాసన ద్వారా రోగాలు, రకరకాల వ్యాధుల బాధపడుతూ మీ ప్రాణాలకు హాని కలుగుతున్న సందర్భంలో అక్కడ ఉండడం ఎందుకు? మంచిగా ఒక మంచి జీవనం ఇవ్వడం కోసం మీకు ముందుగానే మీకు ఇల్లు ఇచ్చిన తర్వాత ఇది ఖాళీ చేయండి అని చెప్పేసి దాదాపు 15,000 ఇండ్లు మందికి వాళ్ళకి ఇవ్వడం కోసం ప్లాన్ చేసి, ఇప్పటికీ కూడా DPR అనేది లేకుండానే వచ్చేసారు. అక్కడ రీలొకేట్ చేయడం అనేది, అక్కడ బాధితుల ధర్నాలు అవుతున్నాయి, పోలీస్ కంప్లైంట్లు అవుతున్నాయి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు, హైదరాబాద్లో ఇల్లు అనేది ఒక కళ. అది ఎంత చిన్నది కానీ అది ఎక్కడ ఎంత కంపు ప్లేస్లోనైనా ఉండదు. నాకు ఇల్లు ఉందన్నది వారి యొక్క ఆత్మగౌరవం. సో దానిని ఇవాళ వెళ్ళిపోవాలి అన్నప్పుడు వాళ్ళకి బాధగానే ఉంటుంది. నువ్వు మంచి ఇస్తా, ఇక ఈ మురుకుల నుంచి నువ్వు బయటకు రా అంటే కూడా ఇనని వాళ్ళు ఉంటారు. అది జనరల్గా మన సైకాలజీలోనే అది ఫిక్స్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లొకాలిటీతో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిసరాలు వీటన్నిటితో కూడా ఒక అనుబంధం అనేది డెవలప్ అయి ఉంటుంది. ఏళ్ల తరబడి అక్కడే ఉన్నారు. కానీ నీకు ఒక పర్మనెంట్ ఒక కాలనీ ఏర్పాటు చేసి ఒక మంచి లైఫ్ ఇస్తున్నప్పుడు ఇది అవసరం లేదు కదా, అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు మనలాంటి వాళ్ళమే వెళ్ళి బాధితులుగా నిలబడి అయ్యో వానలు పడ్డాయి వీళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా, ప్రభుత్వం ఏం చేస్తుంది, కుంటుగుర్రం పళ్ళు తోముతుంది, ఇవన్నీ మనం మాట్లాడతాం. మేము ప్రతిపక్షంలో మాట్లాడినాం కదా అలాగా. కాబట్టి ఇవాళ దాన్ని రెక్టిఫై చేసే పని చేస్తున్నారు. మరి మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు పెట్టినారు? ఏ కాన్సెప్ట్ కోసం పెట్టినారు? ఊరికెట్లా కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా లోన్లు తీసుకొని తిందామని పెట్టినారా? సో ఇప్పుడు కూడా అదే వస్తుంది మీ మీద అపవాదు, ఆరోపణ. 1,50,000 కోట్లను తీసుకొచ్చారు అంటే కేంద్రానికి పంపించడానికి, రాహుల్ గాంధీకి 25,000 కోట్లు అంత వేగ్గా ఆరోపణలు చేయాలంటే మొన్నటిదాకా మీరు అధికారంలో ఉన్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినారు మీరు చెప్పినాం మేము. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి లెక్కలు చెప్పమని అడుగుతున్నాం ఇవాళ. మీరు లెక్కలు చెప్పకపోతే నువ్వు జైలుకు పోతావు కదా రేపు. సో 93,000 కోట్లకు మించి ఖర్చు కాలేదు అనేది BRS వాదన. 1,50,000 కోట్ల 1,30,000 కోట్లు 3rd TMC వరకు 1,30,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టినారని లెక్కలే చెప్తున్నాయి, మనం చెప్పలే, వాళ్ళ కమిషన్ నుంచి వచ్చిన లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ మూసీ రివర్ కోసము ఎంత చేసినా ఏం చేసినా 1,50,000 అవుతాయా? అరే ఆలోచన ఉండాలి. DPR పూర్తిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే సందర్భంలో తను ఏమంటారు ఫ్లోలో చెప్పున్నారు, 50,000 కోట్లు పెట్టి ఓ సుందరీకరణ చేయాలని ఒక ఆలోచన ఉండింది అని చెప్తున్నారు. DPR వచ్చినప్పుడు అది ఏం చేయాలన్నది ఆటోమేటిక్గా మీ ముందు పెడతారు. మీలాగా కాళేశ్వరానికి మిగతా మల్లన్న సాగర్ ఏటికి DPR లేకుండా మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. మాలాంటి వాళ్ళ RTIలు అడిగితే కూడా మీరు మాకు ఇవ్వలే, DPR లేదని చెప్తున్నారు. సో మరి అట్లాంటప్పుడు మీరు మాట్లాడితే ఎట్లా? ఇవాళ భూ నిర్వాసితుల పట్ల మీరు మాట్లాడితే ఎట్లా? మల్లన్న సాగర్ బాధితులు, నేను సాక్ష్యం మల్లన్న సాగర్కి. మల్లన్న సాగర్లో సంవత్సరం పాటు అక్కడే కూర్చొని వాళ్ళు తిండి తిప్పలు లేకుండా అసలు గోడున ఏడ్స్తే లాఠీ చార్జీ చేశారు వాళ్ళ పట్ల. సోదరి లక్ష్మి అని బతుకమ్మ పాట పడితే ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కొట్టి ఇప్పుడు వాడు లక్ష్మి పాట అని ఈ రకంగా అవమానించారు ఆమెని, కొట్టినారా దారుణంగా. అప్పుడు మరి ఇవాళ మొన్న పెట్టారు మూసీ బాధితులు రేవంత్ రెడ్డి గారి మీద బతుకమ్మ పాట పాడినారని KTR గారు ట్విట్టర్ పెట్టినారు. అంటే అన్న మనం ఒకసారి వెనక వీపు చూసుకోవే, నువ్వు మొన్నటిదాకా ఏం చేసినావో తెలుస్తుంది నీకు.
సో అట్లా బాధ ఉన్నప్పుడు ఒక మంచి పని మీరు అంటారు మల్లన సాగరు మంచి పని కోసం కట్టినామని చెప్పినారు కదా, మరి మంచి పని నెరవేరలేదు. ఇవాళ మూసికి సంబంధించినటువంటి దాంట్లో అది ఒక మురికిని దాన్ని స్వచ్ఛంగా చేయడం కోసము, ఇవాళ మురికి నీరునంతా కూడా సాఫ్ చేయడం కోసము, వచ్చే మురికి నీరు నాళాలు సపరేట్గా చేయడం కోసము దాని కింద ఒక ఎస్టీపీస్ని కట్టి ఇవాళ ఒక మొక్కలు చెట్లు పెంచి ఒక ఏమంటారు ఒక డిఫరెన్స్ లాంటి హైదరాబాద్ యొక్క ఇమేజ్ని పెంచడం కోసం ఒక మంచి కార్యక్రమం కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తే, మీకు ఐటీ తెలుసు, విదేశాల్లో ఎలా ఉంది తెలుసు, యూ హ్యావ్ ఏ మచ్ నాలెడ్జ్ కదా దీనిపైన. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు సలహాలు సూచనలు ఇవ్వకూడదు? దీని పట్ల నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రతిదీ రాజకీయంలో ఎందుకు ఆలోచిస్తున్నారని అడుగుతున్నాను నేను. సో మీరు మొన్నటిదాకా అధికారంలో ఉండి దీనిపైన హైదరాబాద్ పైన పట్టున్నదని చెప్తారు కదా కేటీఆర్ గారు. మరి ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు నా వంతుగా నేను ఇంత చేశాను, మీరు చేస్తున్నారా, మీరు చేయండి, మా ప్రతిపక్షం సహకారం మీకు ఉంటుందంటే మిమ్మల్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, ప్రభుత్వం కూడా రిసీవ్ చేసుకుంటుంది. అరే వీళ్ళు కనీసం మంచి సలహాలు ఇస్తున్నారు అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్కసారి ఒక్కనాడైనా ఒక సిఎస్నో అధికారులను ముఖ్యమంత్రినో మంత్రులను మీరు కలిసినారా? ఎవరికి కంప్లైంట్ ఇస్తున్నారు? మీరు మీడియాకు కంప్లైంట్ ఇస్తున్నారు. మీడియాకు కంప్లైంట్ ఇస్తే సమస్య తీరిపోతుందా? మీరు కంప్లైంట్ చేయాల్సింది ఎవరికి? సమస్య ఎవరికైతే ఉందో సమస్య ఉన్నోని తీసుకెళ్ళి అధికారుల దగ్గర ఇది సమస్య ఉన్నది, ఇది మీరు రెక్టిఫై చేయండి. మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండి పని చేశారు కాబట్టి ఏ లైన్లో పని చేస్తే మీరు రెక్టిఫై అవుతుందో నీకు ఐడియా ఉంటుంది కదా, నువ్వు సలహా ఇవ్వు అతనికి. ఆ అధికారులు ఉన్నారు కదా, నువ్వు ఎప్పుడు పనిచేసిన అధికారులు ఇప్పుడు అధికారులు ఉన్నారు, మారిపోలేదు కదా అధికారులు. అయితే పర్టికులర్గా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైడ్రా బాధితులు ఆక్రందనలు విన్న తర్వాత అది బూమరాంగ్ అవుతుంది. నెక్స్ట్ మూసీకి సంబంధించి కూడా సేమ్ అదే అస్త్రంతో పేదలకి మనం దూరం అవుతున్నాం, అక్కడ ఆక్రందనలు ఉన్నాయి, అక్కడ కన్నీళ్లు ఉన్నాయి, సో వాళ్ళని కడుపు కొడుతున్నాము అనే భావన ఉంది. కాబట్టి దానం నాగేంద్ర కూడా ఒక మాట అన్నారు మొన్న, ఎలా కూలుస్తారు నేను అడ్డుకుంటాను అనే మాట. ఇవన్నిటిని కాంగ్రెస్లో కూడా ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అక్కడ అనేది వినిపించట్లేదు. ఇప్పుడు ఒక రెండు చెప్తాను. ఇక్కడ ప్రభుత్వ పరంగా జరిగేది ఒక రకంగా ఉంటుంది, ఒక క్షేత్రస్థాయిలో ఉన్న ఒక నాయకుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటిది ఇంకొకటి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు దానమన్న ఆ నియోజకవర్గంలో ఉన్నవాడు కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఆ ప్రొటెక్ట్ చేసుకునే సందర్భంలోనే ఆ హైడ్రాకి సంబంధించినటువంటి ఆయన ఆఫీసర్ గారితో గొడవ పడ్డారు, ఆయన మీద కేసు కూడా ఫైల్ అయింది. దెన్ దాన్ని అడుగుతున్నారు. సో దీనిని మనం ఇంకో రకంగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పాలి, అది ఆయన బాధ్యత, అలాగే చెప్పాలి ఆయన. సో ముఖ్యమంత్రిగా ఆయన ఒక విజన్తో పనిచేస్తున్నాడు. ఆ ఒక విజన్తో పనిచేసినప్పుడు అంటే ఒక సుదీర్ఘమైనటువంటి ఫ్యూచర్ విజన్లో ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ దానికోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ ఫ్యూచర్ గురించి రెండు ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో కొంత నష్టం జరుగుతుంది. 100 మందికి మంచి చేయాలనుకున్నప్పుడు దాంట్లో కొద్ది మంది సఫర్ అవుతారు, అది మనకు కూడా తెలుసు. ఇంట్లో ఉన్న ఒక తల్లి ఇంట్లో 5 బిడ్డలకి సమానంగా చేయాలనుకుంటే ఎప్పుడు ఆమె సమానంగా 5కి చేయలేదు. ఎవరికో ఒకరికి ఒక దగ్గర ఎక్కడో ఒకరికి కొంత ల్యాప్స్ ఉంటుంది, కొంత నష్టం అనేది జరుగుతుంది. సో ఇది సంసారం అంతే, ప్రభుత్వాలు కూడా అంతే జరిగేటువంటి నేపథ్యంలో ఆ బ్రాడ్ నేచర్ అనేది మనలో ఉండాలి. తప్పు జరిగితే ఈ ప్రభుత్వము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రజలకి నష్టం చేయదు, పేదల పట్ల నిలబడేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో నిలబడి ఆయన కొట్లాడినటువంటి తీరు ఈ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినారు. ఈ హామీలు నెరవేరాలంటే, ఈ హామీల గురించి మూవ్ అవ్వాలంటే ఈ ప్రజల యొక్క ఇళ్లను కూలగొట్టేటువంటి ఆలోచన ఆయనలో ఉంటుందా? ఆలోచించండి మీరు. ఉంటుందా? ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుందా? దట్టు రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా? ఎందుకంటే ఆ కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా ఆయన. మీరు ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలకి నష్టం చెయ్యరు అనేది అన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేరలేదు, ఎదురుచూపులు అనేవి కొనసాగుతున్నాయి, సంవత్సరం రాబోతోంది అనేది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆ గడువు కూడా ముగియబోతోంది, 4 వారాల గడువు. ఆ తర్వాత హైకోర్టు ఒక డెసిషన్ తీసుకుంటుందా, స్పీకర్ విచక్షణ ఏముంటుంది అనుకున్నప్పుడు 10 ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి 10 నియోజకవర్గాల్లో అని అనుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు అక్కడ పడిపోతుంది అనే మాట, ప్రజల్లో వ్యతిరేకత అనేది వచ్చింది. సో ఇది లాభంగా తీసుకోవాలని అటువైపు బీఆర్ఎస్ ఇటు బీజేపీ చూస్తోంది అనేది, మా వైపే ఉంటారు ఓటర్లు అనే మాట. మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రభుత్వము అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఉంటుంది. న్యాచురల్లీ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనుకున్న మార్పు రాలేదనేది అంటే ఇప్పుడు మార్పు అని అంటే అదే చెప్తాను, అందుకే అంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసే పనులు మీకు ఒక 1 yearలో మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. ఇప్పటికిప్పుడు మనకు బాధ కలగొచ్చు, కానీ ఇది ఫ్యూచర్లో అది బెటర్గా మనకు కనబడుతుంది. ఒకటి. రెండో విషయం ఏంది అని అంటే, పార్టీ ఫిరాయింపుల సంబంధించి బీఆర్ఎస్కి మాట్లాడే నైతిక హక్కు ఉందా? పార్టీ ఫిరాయించే దాంట్లో మీకు ఆ నైతిక హక్కు ఉందా?
10 సంవత్సరాలు ప్రతిపక్షం లేకుండా, ప్రశ్నించే గొంతులు లేకుండా పార్టీయే ఉండొద్దు నా కళ్ళ ముందు అనుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే నీకెందుకు రా భయ్ ప్రతిపక్షము, దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడని పీకి పడేసినారు కదా. పీకి ఎంఐఎం కదా మీరు ఇచ్చింది. మరి అలాంటప్పుడు మీరు మాట్లాడే రైట్ ఎక్కడిది మీకు? ఇవాళ వాళ్ళు పోయి పొడ్లు దండాలు పెడుతున్నారు, గవర్నర్కి దండాలు పెడుతున్నారు, తర్వాత అటెళ్ళేసి కోర్టుకు దండాలు పెడుతున్నారు. వీటి వల్ల ఏం ఉపయోగం అవుతుంది? కోర్టులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకనంటే గతంలో జరిగిన సందర్భంలో ఇట్లానే స్పందించుంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది, ప్రతిపక్షం బలంగా ఉండేది, కేసీఆర్ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఉండేవాడు కాదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, బాధ్యత అనేది ఉండేది, రెస్పాన్సిబిలిటీ అనేది ఉండేది. ఇవాళ అది లేదే, అది కనబడతలేదు కదా. ఈ 10 సంవత్సరాలు చేసిన నష్టం వల్ల ఇవాళ ప్రజలు నష్టపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎందుకు ఇబ్బంది ఉంది? ఖజానా లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పనులు చేయాలి, ఇవన్నీ పెట్టాలా. కేంద్రమేమో కట్టడి చేసి కూర్చున్నది. మేము డబ్బులు ఇస్తే వాళ్ళ సంక్షేమ పథకాలు మూవ్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివ్ రావాలంటే ఏం చేయాలా? కేంద్రం నుంచి డబ్బులు ఇవ్వద్దు, మనం టైట్ చేయాలా. వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం తమాషా అనుకుంటున్నారు. ఇది కక్షపూత రాజకీయం నడుస్తుంది. అంతే అంట. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ డబ్బులు లేవు ఇచ్చే దాంట్లో, కనీసం అట్లీస్ట్ ఎంప్లాయీస్కి 1వ తారీఖు జీతం ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తా అన్నటువంటి బిడ్డలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 70,000 ఉద్యోగాల వరకు 30,000 వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 30,000 మందికి రేపు 9వ తారీఖు నాడు ఇవ్వడం కోసం కసరత్తు చేస్తున్నారు. అంటే అయితే ఎగ్జామ్స్ అయ్యాయి వాటి రిజల్ట్స్ అన్నింటినీ కూడా ఈ నెల 9వ తారీఖు దసరా ముందు ఒక గుడ్ న్యూస్ ఇచ్చే విధంగా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతున్నారు. సో అంటే ప్రతి విషయాన్ని మీరు ఒకరికి గమనించుంటారు. యాజ్ అ జర్నలిస్ట్గా 24 గంటల సమయం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు సెలవు తీసుకోవాలి. ఆయన సెలవు తీసుకోలేదు, ఢిల్లీకి ఢిల్లీ వెళ్తే దేనికి వెళ్ళారు? ఆయన పర్సనల్ పని కాదు కదా. ఢిల్లీ వెళ్ళినానంటే కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్తున్నారు. రావాల్సినటువంటి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మన డబ్బులు GST రూపం తీసుకెళ్తున్నారు. తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇక్కడ వరదలు వచ్చాయి, వరద బాధితుల కోసం అడిగితే పక్క రాష్ట్రానికి మొన్న 1036 కోట్లు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రానికి 416 కోట్ల మీరు ఇచ్చేది. మన దగ్గర వరదలు రాలేదా? ఖమ్మము, మహబూబ్నగర్, వరంగల్ పూర్తిగా నష్టపోయి ఉన్నది. ఇవ్వాలి కదా, ఆ బాధ్యత లేదా? ఈ రాష్ట్రంలో మీ పార్టీ లేదా? ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను మీకు ఇవ్వలేదా కదా? కష్టకాలంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలు మీకు తోడైనారు కదా, మరి నిధులు ఇచ్చే బాధ్యత మీకు లేదా? కాబట్టి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసిన సందర్భంలో చాలా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు సహనంతో 1కి 4 సార్లు ప్రభుత్వము వేరు, పార్టీ వేరు, పాలనాపరంగా కేంద్రానికి మేము సహకరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు మాకు సహకరించండి, ఇద్దరం కలిసి దీన్ని అభివృద్ధి చేద్దాం, విద్యకు వైద్యానికి బెటర్గా ఇవాళ మూవ్ చేద్దాం, మాకు నిధులు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకు ఇస్తలేరు మీరు? సో అగైన్ మళ్ళీ రేపు వెళ్తున్నారు, దానికోసం కేంద్ర మంత్రులను కలిసేటువంటిలోని భాగంగానే. సో ఆటోమేటిక్గా మా పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, పార్టీ వ్యవహారాలకు సంబంధించింది కూడా మాట్లాడాల్సి ఉంటాయి కదా. ఆయన ఏమో టైంపాస్ చేయడానికి విహారయాత్రలకు అయితే పోవట్లేదు కదా. కేసీఆర్ గారికి చిన్న కన్నుకి దెబ్బ తగిలితే ఆయన ఢిల్లీ పోయి చూపించుకున్నాడు. మరి మా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అయితే ఈయన చూపించుకుంటుండే హైదరాబాద్ని. మీ వైద్యం పైన మీకు నమ్మకం లేదు గతంలో, కానీ మా వైద్యం పైన మాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారా మంత్రివర్గ విస్తరణ? ఇప్పుడు అధిష్టానం ఆమోదం గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా? ఇంకా మేబీ దసరాకి అనేసి ఒక నడుస్తుంది, బట్ వ్యక్తుల విషయంలో కొంచెం అటు ఇటు. ఏ గ్రూప్ కి ప్రయారిటీ అనేది ఉందా? జనరల్ గా కామన్, పాలిటిక్స్ లో ఇట్స్ న్యాచురల్ కదా, ఎవరు ఏంటి అనేది దానికి. బట్ అన్న కూడా నిన్న అమెరికా పర్యటన ముగించుకొని నిన్న వచ్చున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కూర్చొని ఫైనల్ చేస్తుండొచ్చు మేబీ. అయితే తొందరలోనే అవుతుందా సెటిల్మెంట్లు అనేవి? లేకుంటే గ్రూప్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలని? ఇప్పుడు ఏమంటారు, ప్రాంతీయ పార్టీ అంటే ఏక్ నిరంజన్, కేసీఆర్ ఏం చెప్తే అంత కింద నడిచిపోయింది. బట్ మాదొక డెమోక్రటిక్ పార్టీ, అందరు ఒపీనియన్కి ఒక వాల్యూ ఉంటుంది. అల్టిమేట్గా ఎవరెవరు సజెస్ట్ చేసినా కూడా దాంట్లో ఏది బెటర్ చాయిస్ అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు, దాన్ని బట్టి మూవ్ అవుతాయి ఏదైనా కూడా. ఎస్, మళ్ళీ బతుకమ్మ పండుగ దసరా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అప్పుడు డెవలప్మెంట్స్ ఏందో. థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా గారు. థ్యాంక్ యూ.